K+ News Network presents. సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తాం ఎమ్మెల్యే శ్రీమతి ఆర్ మాధవిరెడ్డి. కడప నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్లో టీవీ టెక్నీషియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎలక్ట్రానిక్ అండ్ టీవీ మెకానిక్స్ ట్రేడ్ యూనియన్ సమావేశం నిర్వహించారు. ఇందులో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే శ్రీమతి మాధవిరెడ్డి పాల్గొని మాట్లాడుతూ టీవీలు సక్రమంగా పనిచేయాలంటే మీ అవసరం ఎంతైనా ఉందని, టెక్నీషియన్ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు తాను ఎప్పుడు ముందుంటానని, చంద్రన్న కానుక పథకంలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని హితవు పలికారు. స్కిల్ డెవలప్మెంట్ క్రింద ట్రైనింగ్ కూడా వెసులుబాటు కల్పించడం జరుగుతుందని, టీవీ టెక్నికల్ అందరికీ ఇల్లు, ఇంటి స్థలాలు చేకూరేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కృషి చేస్తానని ఈ సందర్భంగా వెల్లడించారు. అనంతరం రాష్ట్ర జాయింట్ సెక్రటరీ హరికృష్ణ, జిల్లా అధ్యక్షులు లక్ష్మీరెడ్డి, నగర అధ్యక్షులు జిఏ సలీం, జిల్లా కార్యదర్శి బహుద్దీన్లు మాట్లాడుతూ తమ అసోసియేషన్ స్థాపించి 5 సంవత్సరాలు పూర్తయిందని, అప్పటి నుంచి ఎవరికి ఈ సమస్య వచ్చినా ఆర్థికంగా ఆదుకుంటున్నామని, స్కిల్ డెవలప్మెంట్ క్రింద ట్రైనింగ్ కోసం అప్లై చేశామని, ఇంతలో ఎన్నికల కోడ్ రావడంతో ఆగిపోయిందని, కావున తమ సమస్యలను పరిష్కరించేందుకు ఎమ్మెల్యే గారిని కోరామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ సమావేశంలో సిటీ సెక్రటరీ మురళి, ట్రెజరర్ నాగమునయ్య, టీవీ టెక్నీషియన్స్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ అసోసియేషన్ పిలిచి పెద్దలు బోర్డింగ్ జనరల్ సెక్రటరీ గారికి, అలాగనే లక్ష్మీరెడ్డి గారికి, జిల్లా ప్రెసిడెంట్ గారికి, అలాగే సలీం సిటీ ప్రెసిడెంట్ గారికి, అలాగనే హరికిషోర్ స్టేట్ జాయింట్ సెక్రటరీ గారికి అందరికీ నమస్కారం. మీ సమస్యల పరిష్కరించగా మీరు చిన్న రిప్రజెంటేషన్ కోసం పెట్టారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు కూడా ఇలాంటి విషయాల్లో ముందుకెళ్తే నాకు కూడా నాలెడ్జ్ వస్తుంది, నేను కూడా ఏమైనా చేయడానికి అవకాశం ఉంటుంది డెఫినెట్గా. ఎలక్షన్ క్యాంపెయినింగ్లో నేను వార్తా ఆఫీస్ ఎదురు వెనక ఉంది మనకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, ప్రధానమంత్రి అదే సెంట్రల్ ఫండ్ ద్వారా విశ్వకర్మ నేను చెప్పింది నాకు ఐడియా ఉంది. నేను 2 సార్లు వెళ్ళేసి వచ్చినాను దాని మీద. దాంట్లో ఈ టీవీ మెకానిక్స్కి ఉందో లేదో నాకు ఐడియా లేదు, బట్ ఏదో ఎలక్ట్రికల్ సంబంధం అయితే ఉంది, నేను చూశాను. అది ఆల్రెడీ మీరు చెప్తా ఉన్నారు, అది ప్రాసెస్లో ఉండగా ఎలక్షన్ కోడ్ వచ్చేసి ఆగిపోయింది అంటున్నారు. ఫార్చునేట్గా మీకు ఇప్పుడు కూడా బీజేపీ గవర్నమెంటే ఫామ్లోకి వచ్చింది సెంట్రల్లో, కాబట్టి 200% వాళ్ళు అనుకున్న ఆ యొక్క ప్రపోజల్ని డెఫినెట్గా ముందుకు తీసుకెళ్తారు. దాంట్లో ఏ డౌట్ లేదు. అందులో ఏదన్నా వచ్చినా మేము ఇక్కడ ఉన్నాం కడపలో, మేము మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం, కడపోళ్ల కోసం పనిచేయడానికి ఇక్కడ రాజకీయంగా ప్రత్యక్షంగా ఇక్కడ దిగడం జరిగింది. కడపోళ్ల కోసం పనిచేస్తాము. అందులో ఏ విధమైన మా నుంచి సహకారం కావాలంటే మీరు తీసుకొని రండి, చేయడానికి నేను సర్వం ఎప్పుడు ఏ వేళైనా సిద్ధంగానే ఉన్నాను. రెండో పాయింట్ మీరు చెప్పారు, ఈ విశ్వకర్మ ద్వారా మరి లోన్స్ విషయం ఆల్రెడీ మీరు దాంట్లో ఈ ప్రాసెస్ అయిపోయి మీకు ఎలక్ట్రానిక్స్ అండ్ అదే ఈ టీవీ మెకానిక్స్కి వీళ్ళకి ఎలక్ట్రానిక్స్ అండ్ ఈ టీవీ మెకానిక్స్కి వచ్చిందంటే దాంట్లో ఇంక్లూడ్ చేశారంటే ఆటోమేటిక్గా స్కీమ్లోనే మీకు దాంట్లో లోన్ ప్రొసీజర్ కూడా ఉందన్న. సో ఈ కార్పెంటర్స్కి, ఈ రజకులకి, క్లోత్ వాష్ చేసే వాళ్ళకందరికీ కూడా ఆ యొక్క వాళ్ళ ట్రైనింగ్ సెషన్ అయిపోయిన వెంటనే వాళ్ళ యొక్క సపోర్ట్తో మీకు ఆటోమేటిక్గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మీకు లోన్స్ వచ్చేస్తాయి. అది ఆల్రెడీ ఆ స్కీమ్ యొక్క లోపల మతలబే అది. సో దట్ దే వాంట్ టు ఎంకరేజ్, దే వాంట్ టు గివ్ సపోర్ట్ టు ద ఏమంటారు మన సొంత మన ఏమంటారు మన కులవృత్తి, మనం దానికోసం సపోర్ట్ చేయడానికి టు ఎంకరేజ్ కులవృత్తి. ఇప్పుడు నిన్న నాకు ఎవరో రజకులు వచ్చేసి మాకు స్వీపర్ పోస్ట్ కావాలని అడిగారు. నేను మేబీ పీపుల్ లైక్ ఆర్ దే డోంట్ లైక్, బట్ నేను చెప్పేది నాకు అనిపించింది నేను చెప్తాను. నేను ఒకటే చెప్తున్నాను, వాళ్ళు మీరు కులవృత్తి వదిలేసేసి మీరు స్వీపర్ పోస్ట్ పోవాలంటున్నారు అంటే నాకు 2 రకాల ఆలోచనలు వచ్చినాయి. ఒకటి, ఏదో ఒక అవుట్ సోర్సింగ్ పోస్ట్లోనో కాంట్రాక్ట్ బేసిస్తోనో ఎక్కడో ఒక స్లీపర్ పోస్ట్ చేస్తే నా
గవర్నమెంట్ ఉద్యోగంగా పర్మనెంట్ అవుతారనే ఆలోచనతో వచ్చారని నాకు ఒకటి అనిపించింది. దానికి నేను వాళ్ళకి క్లారిటీగా చెప్పినా, నేను ఎనీ అవుట్ సోర్సింగ్ పోస్ట్, ఎనీ కాంట్రాక్ట్ బేస్డ్ పోస్ట్ పర్మనెంట్ అయ్యే ఛాన్సే లేదు. యాక్చువల్గా సిస్టమ్ను తీసుకొచ్చిందే గవర్నమెంట్ అనేది ఈ యొక్క ఆఫ్టర్ రిటైర్మెంట్ ఉన్న బెనిఫిట్స్ మేము ఇంకా ఇవ్వలేకపోతున్నాం కాబట్టి, గవర్నమెంట్స్ అనేది లాస్లో నడుస్తున్నాయి కాబట్టి ఆ ఫర్దర్ మేము ఆ సపోర్ట్ ఇవ్వలేము, ఆ యొక్క మీకు సేఫ్టీ ఇవ్వలేము అని చెప్పి మాత్రమే ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు కానీ కాంట్రాక్ట్ బేస్డ్ ఉద్యోగాలు అనేది పుట్టడం జరిగింది. అది చాలా ఉధృతంగా బతికెళ్ళిపోతుంది. ఈ రోజు చూస్తే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో డిప్యూటీ ఇంజనీర్లు కూడా అవుట్ సోర్సింగ్ ద్వారానే రిక్రూట్ చేసుకుంటారు. మీరు ఒకసారి గమనించాలి. కడప జిల్లా టీవీ టెక్నీషియన్ అసోసియేషన్, ఈ అసోసియేషన్ స్థాపించి మనకు 5 సంవత్సరాలు అయింది. ఈ 5 సంవత్సరాల కాలంలో మనం మన తోటి టెక్నీషియన్స్ మిత్రులకు ఆర్థికంగా ఎవరైనా ఇబ్బందులు ఉన్నా కూడా మనం సహాయం చేశాము. ఇప్పుడు మనకు ప్రభుత్వ పరంగా సహాయం కావాలని మనం మేడం గారు, ఎమ్మెల్యే మేడం గారికి తెలియజేశాము. మేడం గారు చంద్రన్న కానుక నవంబర్ నెలలో మొదలవుతుంది. ఆ చంద్రన్న కానుకలో మీరు ఎన్రోల్ కాండి, మీరు అందరు రావండి, దానిలో మీ బెనిఫిట్స్ ఉంటాయి. తర్వాత మనం ఇళ్ల స్థలాలు కూడా గురించి కూడా మేడంకు తెలియజేశాము. మామూలుగా ప్లంబర్స్కు, కార్పెంటర్స్కు, ఎలక్ట్రీషియన్స్కు వీళ్ళకందరూ ఇచ్చారు మేడం. మన ఎలక్ట్రానిక్ టెక్నీషియన్స్కు ఇంతవరకు ఏ ప్రభుత్వం మనకు గుర్తించలేదు, మనకు ప్రభుత్వం నుంచి ఏ సహాయం అందలేదు. దాన్ని కూడా మీరు దృష్టి పెట్టి మనకు వచ్చేటట్టు చేయండి మేడం అని చెప్పాము. స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ అనేది లాస్ట్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాష్ట్రంలో దాదాపుగా కొన్ని ప్రాంతాల్లో స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రాం జరిగింది. ఆ ట్రైనింగ్ ప్రోగ్రాం మన కడపకు జరిగే ఇంకా 10-15 రోజుల్లో ట్రైనింగ్ జరుగుతుంది అనే లోపలే మనకు ఎలక్షన్ కోడ్ వచ్చేసింది. ఆ ఎలక్షన్ కోడ్ వల్ల ట్రైనింగ్ అనేది మనకు రాకుండా పోయింది. ఇప్పుడు మళ్ళీ మొదలవుతుంది అనే ఆశతో మనం ఉన్నాము. ఆ ట్రైనింగ్ కంటిన్యూ కావాలనేది మన ఆలోచనలు ఉన్నాం సార్. మేడంకు ఈ విషయాలపై మనకు దృష్టి పెట్టి ఖచ్చితంగా టీవీ టెక్నీషియన్స్కు సహాయపడేలా గవర్నమెంట్ కోరడమైంది. హామీ ఇచ్చారా? మేడం హామీ ఇచ్చారు. చంద్రన్న కానుకలో ఖచ్చితంగా మీ అందరినీ ఎన్రోల్ చేస్తాను అని హామీ ఇవ్వడం జరిగింది. తర్వాత కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారు. నేను మాట ఇచ్చానంటే మాట పైన నిలబడే వ్యక్తిని అని తెలియజేశారు. ఆ నమ్మకం కూడా మాకు ఉన్నది. ఎందుకంటే వాళ్ళకి పీరియడ్ కూడా ఎక్కువ